గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సొంతింటి కల నిజం చేసుకుంటున్న 3,192,000 పేద కుటుంబాలకు శుభాకాంక్షలు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇళ్లు లక్ష్యంగా జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన 3,192,000 ఇళ్లను పేదలకు అందించి వాళ్ళని ఇంటి యజమానులు చేసే కార్యక్రమం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే లబ్ధిదారులకు నేడు ఇళ్ల పంపిణీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అర్థం కానిది ఏంటంటే ఎక్కడిచ్చారు వీళ్ళు అన్నటువంటిది. బేసిక్గా ఇప్పుడు జగన్ టైంలో జగన్ అన్న కాలనీలు ఇట్లాంటివి చేసుకొచ్చారు. చంద్రబాబు గారి టైంలో గతంలో ఏదైతే టిట్కో ఇళ్ళు అన్నారు, ఆ టిట్కో ఇళ్ళు మార్చికి కానీ మొత్తం పూర్తిగా ఇప్పుడు ఒక 30,000 35,000 ఇళ్ళు ఈ నెలలో పూర్తవుతాయని మొన్ననే ఈనాడు జ్యోతి రాసింది. ఇప్పుడు అకస్మాత్తుగా 3 లక్షల ఇళ్ళు. వాస్తవంగా బాబు గారు ఒక ఇల్లు కట్టించినా దానికి చాలా పెద్ద ప్రచారమే చేసుకుంటారు. అట్లాంటిది 3 లక్షల ఇళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే తెలుగుదేశం అనుకూల మీడియా, ప్రభుత్వ అనుకూల మీడియా ఎందుకని ఇప్పటిదాకా ప్రొజెక్ట్ చేయలేదనేది అర్థం కాలేదు. ఏకంగా 3 లక్షల ఇళ్ళు అంటే జగన్ టైంలో ప్రారంభమైన వాటిట్లో పూర్తయినయ్యా, లేకపోతే ఇదివరకు కనుక 20 లక్షల ఇళ్ళకి గృహప్రవేశాలు చేసేసామని చెప్పి ఆ తర్వాత తీరా చూస్తే 30,000 ఇళ్ళు కూడా పూర్తిగా అసలు ఒక్క ఇల్లు కూడా ఇంట్లోకి అడుగు పెట్టిన ఇది లేదు. 2019 ఎన్నికలకు ముందు 2019 తర్వాత అందులో మొదట్లో ఒక 50,000, తర్వాత ఒక 45,000 టిట్కో ఇళ్ళని దాదాపుగా 1,00,000 ఇళ్ల వరకు జగన్ టైంలో పూర్తి చేశారు. మిగతా 2 లక్షల ఇళ్ళు అట్లా ఉండిపోయినాయి. అవి ఇప్పుడు వీళ్ళు వచ్చాక కడుతున్నామన్నారు. అందులో 30,000 అన్నారు. ఇప్పుడు ఏకంగా 3 లక్షల ఇళ్లకి సంబంధించిన గృహప్రవేశాలంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశమే. ఇకపోతే ఉగ్ర పంజాయే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది ఈనాడు. ఢిల్లీ పేలుడు వెనక స్లీపర్ సెల్స్ హస్తం, ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం, కారులో పేలిన డిటనేటర్లు, నడిపింది పుల్వామా వైద్యుడు ఉమర్, దొరికిపోక తప్పదని పేల్చేసుకున్నట్టు అనుమానం, హడావిడిగా బాంబును తరలిస్తుండగా పేలుడు జరిగినట్టు సంకేతాలు, 12కు పెరిగిన మృతుల సంఖ్య, దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనక ఉగ్రమూలాలు ఉన్నట్టు బయటపడింది. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతను ఢిల్లీ పోలీసు నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది. 13 ఏళ్ల విరామం తర్వాత సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్కి సమీపంలో చోటు చేసుకున్న కారు పేలుడులో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. విషం పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు మరో 3 మంగళవారం చనిపోవడంతో మృతుల సంఖ్య 12కి చేరింది. మృతుల్లో ఇప్పటి వరకు 2 గుర్తించారు. వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్కి, మరొకరు ఢిల్లీకి చెందిన వారు. మిగిలిన వారి వయసు 28 నుంచి 58 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. గాయపడిన 20 మందిలో 12 మంది ఢిల్లీ వాసులు. కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన వాడిగా తేలింది. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉండటంతో ఇక దొరికిపోక తప్పదనే భయంతోనే ఆ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డా లేదా అనుకోకుండా పేలాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్రణాళికతో చేసింది కాదని పోలీసులు చెప్తున్నారు. పూర్తిస్థాయి బాంబును వాడితే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని, బాంబుని హడావిడిగా సిద్ధం చేసి తరలించడానికి అది పేలినట్టు ఉందని విశ్లేషిస్తున్నారు. కారులో ఉన్నది అమ్మోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం అన్నటువంటిది ఐడెంటిఫై చేశారు. లేకపోతే ఇంటికో పారిశ్రామికవేత్త సాధ్యమే అంటూ నాడు హైదరాబాద్లో ఐటీ అంటే అవహేళన చేశారు. ఇప్పుడు అక్కడ సాధ్యమైనట్టే రేపు ఏపీలోనూ సాకారం. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 50 ఎంఎస్ఎంఈ పార్కులకి వర్చువల్గా ప్రారంభోత్సవం. 30 ఏళ్ల కిందట నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం గురించి చెప్తే హేళనగా మాట్లాడారు. టెక్నాలజీతో హైదరాబాద్ ఎదుగుదల ఎలా సాధ్యమైంది, భవిష్యత్తులో ఏపీలో ఇంటికో పారిశ్రామికవేత్త అనే మా ఆలోచన కూడా అలాగే సాకారం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల అవకాశాలను అందిపుచ్చుకుని ఎదగాలని ఉద్దేశిస్తూ 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం జీలింగనపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలోనూ ఏపీ ముందుండాలి. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ట్రైన్తో ప్రగతి. ఏపీలో రోడ్ల అభివృద్ధికి 358 కోట్లు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మట్టికి జీవం పోద్దాం, మంచినీటిని పరిరక్షిద్దామంటూ పిలుపు. గుంటూరులో ఘనంగా వాటర్ షెడ్ మహోత్సవం. మనకు మంచినీరే జీవితం, మట్టి లేనిదే రైతులకు ఆధారం అనేది. ఈ రెండింటిని కాపాడుకునేందుకే ప్రతి ఒక్కరం కృషి చేద్దాం, మట్టికి జీవం పోసి మంచినీటిని పరిరక్షించుకోవాలనే ఆలోచనతో చేపట్టిన వాటర్ షెడ్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు అభివృద్ధి దేశానికి ఆదర్శం. ఇదే స్ఫూర్తితో దేశంలోని అనేక చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు. సిట్ అధికారుల ప్రశ్నలకు ధర్మారెడ్డి జవాబు. ఎవరా హైకమాండ్ అంటే మౌనమే సమాధానం. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవోపై సిట్ ప్రశ్నల వర్షం. 8-15 గంటల పాటు విచారించిన అధికారులు. నేడు కొనసాగనున్న విచారణ. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. వైకాపాయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డిని మంగళవారం విచారించింది. ఉదయం 10 నుంచి రాత్రి 7-15 గంటల వరకు భోజన విరామం గంట సేపు మినహా
8-15 గంటల పాటు డీఐజీ మురళీ రాంబా అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. ధర్మారెడ్డి కొన్నింటికి ముక్తసరిగా సమాధానాలుగా మరికొన్నింటికి మౌనం వహించారు. బుధవారం కూడా విచారణ కొనసాగింది. ఇప్పటికే కల్తీనే కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన బోలేబాబు, ఓరోగానిక్ డైరీ డైరెక్టర్లు సుమిల్ జైన్, విపిన్ జైన్లను సిట్ అధికారులు విచారించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.69 కోట్లు, అందులో 4.65 కోట్లు వేర్వేరు ఖాతాల్లోకి మళ్లింపు. 2019-24 మధ్య చిన్నప్పన్న ఆదాయం 65 లక్షలే, కానీ ఆయన ఖాతాలో కోట్లలో డబ్బు జమ. కల్తీనైపై చర్యలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో జమ అయింది లంచాల సొమ్మేనని భావిస్తున్న సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి అంటూ వైకాపాయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ కల్తీనే సరఫరా కేసులో నిందితుడు కె చిన్న అప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం 65 లక్షలు. కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో అతని పేరిట ఉన్న ఖాతాలో 5 ఏళ్లలో ఏకంగా 4.69 కోట్లు జమైంది. అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించేసుకున్నారు. ప్రస్తుతం చిన్నప్పన్న ఖాతాల క్లోజింగ్ బ్యాలెన్స్ 4.98 లక్షలు మిగిలిందంటూ సిట్ గుర్తించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బీహార్ మళ్ళీ ఎన్డీఏదే. ఆర్జేడీ నేతృత్వం గఠబంధన్కి 108 లోపు సీట్లు. అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ మాట అయితే రెండో విడతలో రికార్డు స్థాయిలో 68.79% పోలి 14న ఓట్ల లెక్కింపు. బీహార్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు మంగళవారం ముగిసింది. అధికార ఎన్డీఏ విపక్ష మహాగఠబంధన్ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఓటర్లు భారీగా తలరావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడి కానుండగా విజయం ఎవరిని వరిస్తుందనే విషయమే ఉత్కంఠ నెలకొంది. అయితే మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మళ్ళీ ఎన్డీఏ అధికారం చేజిక్కించుకోబోతున్న అంచనాలు వెల్లడించే. విపక్ష మహాగఠబంధన్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ను తోసిపుచ్చింది. గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేసింది అన్నట్టు హైలైట్ చేశారు. అయితే 21లోగా కోర్టుకి హాజరవుతా సిబిఐ కోర్టులో తాజాగా మెమో దాఖలు చేసిన జగన్ హాజరు మినహాయింపై గత మెమో ఉపసంహరణ. యూరోప్ పర్యటనకు వెళ్ళొచ్చా కోర్టు ముందు హాజరు కావాలని ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నెల 21గా హాజరవుతానని అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు ఏపీ మాజీ సీఎం జగన్ మంగళవారం హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు నివేదించారు. వాస్తవానికి ఈ నెల 14న హాజరు కావాల్సిన మెమో దాఖలు చేసి మినహాయింపు కోరి మంగళవారం దాన్ని ఉపసంహరించుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల గర్జన. నేడు 175 నియోజకవర్గాల కథం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటన. అక్టోబర్ 10 నుంచి ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాహకాన్ని ప్రజలకు వివరిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ పోటాపోటీగా అన్ని వర్గాల ప్రజల సంతకాలు. కోటి సంతకాల సేకరణకు వస్తున్న ప్రజాస్పందన చూసి బాబు సర్కార్లో వణుకు. నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు ఉసుగొల్పిన ప్రభుత్వ పెద్దలు. ర్యాలీల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇస్తూ బెదిరింపులు. పోలీసులు నోటీసులు బెదిరింపులను లెక్క చేయకుండా ఉద్యమించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులు సిద్ధం. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ నీరుగార్చి ఆసరా ఎగ్గొట్టిన బాబు ప్రభుత్వం. పెండింగ్లో దాదాపు 4,000 కోట్ల బకాయిలు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు అందక రోగుల అవస్థలు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చెరువులో సూపర్ స్పెషాలిటీ వైద్యం. మన విద్యార్థులకు మెడికల్ సీట్లు ఉచితంగా తక్కువ ఫీజుకి అందుబాటులోకి కుట్రపూరితంగా అడ్డుకుని ప్రైవేట్కి అప్పగిస్తున్న బాబు సర్కార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే టీడీపీ నేత గోదాం నుంచే గోమాంసం ప్యాకింగ్. దీన్ని డైవర్ట్ చేసేందుకు తిరుమల లడ్డు వ్యవహారం మళ్లీ తెరపైకి. అసలు 189 టన్నుల గోమాంసం ఎక్కడికి తరలిస్తున్నట్టు. ప్రతి నెల విశాఖ పోర్టు నుంచి ప్యాకేజీల ఎగుమతి. 6 శాంపిల్స్ని అక్టోబర్ 3న ఫోరెన్సిక్ పంపిణీ పశుసంవర్ధక శాఖ. 3 నిషేధిత గోమాంసం ఉన్నట్టు గుర్తింపు. మిగిలిన వాటిలో 2 ఎద్దువి, 1 గేదె మాంసం. సొంట్యాంలోని కోల్డ్ స్టోరేజ్లో దొరికిన 9,921 బాక్సులు. బాపట్ల ఎమ్మెల్యే అనుచరుడు గుప్తా గోడౌన్గా గుర్తింపు. డీఆర్ఏకి అప్పగించకుండా అడ్డుకుంటున్న సర్కార్. సనాతని పవన్ నోరెత్తరేమంటున్న హిందూ సంఘాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగాల కల్పనలో అట్టడుగున ఏపీ. 2025 జూలై సెప్టెంబర్ లేబర్ సర్వే నివేదికలు వెల్లడి. ఏపీలో నిరుద్యోగిత 8.2%, జాతీయ సగటు 5.2%. 29 ఏళ్ల లోపు యువత నిరుద్యోగం ఏపీలో 21%, దేశంలో 14.8%. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 భృతి అంటూ సూపర్ 6 హామీలు. దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగును నిలిచినట్టు లేబర్ ఫోర్స్ సర్వే తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగిత గణాంకాలతో నివేదిక విడుదల చేసింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు సూపర్ 6లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైన హామీలను అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశారంటూ మాట మార్చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇది ఆత్మాహుతి దాడేనా. ఎర్రకోట గట్టలో కారు పేలుడిపై భిన్నాభిప్రాయాలు. విస్ఫోటక అమ్మోనియం నైట్రేట్ని ఉగ్రవాది తరలిస్తుండగా ఒత్తిడితో పేలుండొచ్చు అంటున్న అధికారులు. కారులో డాక్టర్ ఉమర్ నబీ ఉన్నట్టు ప్రాథమిక నిర్ధారణ. 12కు పెరిగిన మరణాల సంఖ్య. పేలుడికి 3 గంటల ముందే అక్కడే తిష్టవేసిన కారు. 1000 కిలోల పేలుడు పదార్థాల స్వాధీనంతో ఈ ఘటనకు లింకు. కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించిన కేంద్ర హోంశాఖ. అరెస్ట్ అయిన వైద్యురాలు షాహిన్ సారథ్యంలో జైషే మహిళ ఉగ్ర విభాగం దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే బీహార్ పీఠంపై మళ్ళీ ఎన్డీఏ.
మహాగఠబంధన్కు మరోసారి నిరాశే, ప్రశాంత్ కిషోర్ పార్టీకి పరాభవం, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. బీహార్లో 69% ఓటింగ్ అన్నట్టు కూడా హైలైట్ చేశారు. అయితే గోదావరి టు హైదరాబాద్ అంటూ కొవ్వూరు తాళ్లపూడి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా, నిత్యం 100 లారీలో సరిహద్దులు దాటించి మరీ తరలింపు, రోజు 1.5 కోటి, నెలకు 45 కోట్ల అక్రమ సంపాదన, కూటమి నేతల నేతృత్వంలో బరితెగించిన ఇసుక మాఫియా, నియోజకవర్గ ప్రజాప్రతినిధి పూర్తిస్థాయి అండదండలు, టీడీపీ కీలక నేత కనుసన్నల్లో భారీ దందా, కన్నెత్తి చూడని మైనింగ్ అధికారులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కల్తీ నెయ్యికి తావే లేదు అంటూ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని పెంచేలా కృషి చేశాం, ఏ తప్పు చేయలేదు, నిబంధనల మేరకే నెయ్యి టెండర్లు, అన్నింటికీ చట్టబద్ధ రికార్డులు, వాటిని చూస్తే మీకే అర్థమవుతుంది. సిబిఐ నేతృత్వంలో సిట్ విచారణలు, టీటీడీ మాజీ ఓ ధర్మారెడ్డి అంటూ ఈనాడు జ్యోతి వార్తలకి రివర్స్లో ఉంది వీళ్ళు రాసుకొచ్చినటువంటి వార్త. టీటీడీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలో సిట్ అధికారులు టీటీడీ మాజీ ఏవి ధర్మారెడ్డిని మంగళవారం విచారణ చేశారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లోని సిబిఐ కార్యాలయంలో జరిగిన విచారణకు మంగళవారం ఉదయం 10:58 గంటలకు ధర్మారెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం ఇచ్చారు. భోజన విరామం సమయంలో మీడియా సిబ్బంది మాట్లాడడానికి కోరగా ధర్మారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకోమని చెప్పారు. ఇదే సమయంలో జనసేన పార్టీ బహిష్కృత నేత కిరణ్ రాయల్ సిట్ కార్యాలయం వద్ద ఓవర్ యాక్షన్ చేశారు. ఎవరో తెచ్చిన లడ్డూను తానే తిరుమల నుంచి తెచ్చా, ధర్మారెడ్డికి ఇస్తా అంటూ హల్చల్ చేశారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే కిరణ్ రాయల్ అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. అనంతరం ధర్మారెడ్డి భోజనానికి వెళ్లి 3:10 గంటలకు తిరిగి విచారణకు హాజరయ్యారు. రాత్రి 9:15 గంటల వరకు విచారణ కొనసాగింది. ఏవి ధర్మారెడ్డిని సిబిఐ డీఐజీ మురళీ రంభ, ఏఎస్పీ వెంకట్రావు విచారించారు. ధర్మారెడ్డి వాగ్మూలాన్ని నమోదు చేసుకున్న టెండర్ల ప్రక్రియపై అనేక ప్రశ్నలు వేసినట్టు సమాచారం. సిబిఐ అడిగిన ప్రతి ప్రశ్నకు ధర్మారెడ్డి స్పష్టంగా సూటిగా సమాధానం ఇచ్చారని తెలిసింది. టీటీడీలో ల్యాబ్ లేని కారణంగా నాణ్యతను ఎలా గుర్తిస్తారు, నాణ్యత పరిశీలనకి నెయ్యి శాంపిల్ని ఏ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించారు, ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా నాణ్యత లేని నెయ్యి సరఫరాకు టెండర్ ఎలా ఖరారు చేశారు, మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండా కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందంటే ఎంతవరకు నమ్మదగింది, నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన డైరీ యాజమాన్యంతో ఎందుకు మాట్లాడుతూ వచ్చారు, బోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీల సామర్థ్యంపై విచారణ జరిపారంటే అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వీటన్నిటికీ ధర్మారెడ్డి సూటిగా సమాధానాలు ఇచ్చారని సమాచారం. ఎలాంటి తప్పు చేయలేదని నిబంధనల ప్రకారమే అన్ని టెండర్లు ఖరారు చేశామని చెప్పినట్టు తెలిసింది. కల్తీ జరిగిన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్న, అసలు కల్తీ జరగకుండానే యాక్షన్లు తీసుకుంటామని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. భక్తుల అభిప్రాయ సేకరణ ఎందుకు చేపట్టలేదని, కల్తీ వ్యవహారంలో మీ వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటనే ప్రశ్నకు నెయ్యి కల్తీ జరిగినప్పుడు తమ పాత్ర ఉంటుందని ధర్మారెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. అధికార నిర్ణయం తీసుకున్నారా, పాలక మండలి నిర్ణయం మేరకు సంతకం చేశారని సిబిఐ అధికారులు ప్రశ్నిస్తే చట్టబద్ధంగా చేసిన రికార్డులు ఉంటాయని వాటిని చూస్తే మీకే అర్థమవుతుందని ధర్మారెడ్డి చెప్పారని సమాచారం. ఈవోగా ఉన్న మీరు బాధ్యతారహితంగా ఎందుకు వ్యవహరించారన్న ప్రశ్నకు స్వామి వైభవాన్ని పెంచేలా కృషి చేశామే తప్ప ఎక్కడా బాధ్యతారహిత్యంగా నడుచుకోలేదని ధర్మారెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏడాదిలో 85 గంటలు హైదరాబాద్లో ఒక్కో ప్రయాణికుడు ట్రాఫిక్లో గడిపే సమయం 10 కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31 నిమిషాలు 30 సెకండ్లు. హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ రద్దీ. ఏడాదిలో యొక్క ట్రాఫిక్లో గడిపే సమయం 85 గంటలు. నగరంలో 10 కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31 నిమిషాలు 30 సెకండ్లు. అయితే బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలతో పోలిస్తే ట్రాఫిక్ రద్దీలో గడిపే సమయం ఇక్కడే తక్కువ కూడా కాస్త ఊరట కలిగించే అంశం. వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ట్రాఫిక్ క్రమశిక్షణ లేకపోవడం, అధ్వాన్నమైన రహదారులు ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగకపోవడం వంటి హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణాలు. కిలోమీటర్కి 9,500 వాహనాలు తిరుగుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఆత్మాహుతి దాడ, అనూహ్య పేలుడ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే సచివాలయాలను సరిదిద్దాలి, సమర్థ వినియోగంతోనే సరైన ఫలితాలు, సరైన ప్రణాళికలు కూడా జగన్ తెచ్చిన వ్యవస్థ, సంక్లిష్టతల వేడక నేటికి అదే అవస్థ. ఒకప్పుడు మండల వ్యవస్థ, తర్వాత సచివాలయ వ్యవస్థ, పాలన వికేంద్రీకరణ, ప్రజల వద్దకు పాలన చేర్చడం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఇవి. సచివాలయ వ్యవస్థ మంచిదే కానీ దాన్ని తీసుకొచ్చిన విధానం ప్రణాళిక లోపంతో ఇదే అవస్థలా మారింది. ఉద్యోగాలు ఇచ్చారు, జీతాలు చెల్లిస్తున్నారు, మరి వీరిని సమర్థంగా ఉపయోగించుకుంటున్నారా అన్నదే అసలు ప్రశ్న అన్నటువంటిది రాసుకొచ్చింది. ఇప్పుడు సిగ్గు, శరము, నీతి నియమం లేని నీచాతి నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనడానికి సాక్ష్యం అనమాట. మొన్నటిదాకా సచివాలయం మీద విషయం చిమ్మారు, ఇప్పుడు అది కరెక్టే కాకపోతే సరిగ్గా నిర్వహించలేదు. సరిగ్గా నిర్వహించకపోతే ప్రజలందరికీ ఇంటి దగ్గరికి సేవలు ఎట్లా వెళ్ళినాయి. ఇదివరకు ఉన్నటువంటి మండల వ్యవస్థ అనేటటువంటిది గొప్పదిగా చెప్పాం, బట్ సచివాలయ వ్యవస్థ మీద విషయం చిమ్మాం. మా వాళ్ళు ఏది చేసినా శృంగారం, ఎదురోళ్ళు ఏది చేసినా వ్యభిచారం అనేటువంటి నీచాతి నీచి జర్నలిజంకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి అదే నడుపుకొచ్చింది. లేకపోతే నాడు చీచి నేడు భలే భలే, అప్పుడు పెట్టుబడిదారులను తరిమేశారు, ఇప్పుడు వారే బారులు తీరుతున్నారు చంద్రబాబు. ఇంటికో పారిశ్రామికవేత్త, అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. ఏ పారిశ్రామికవేత్త పారిపోయాడు బాబు గారే చెప్పాలి. ఎందుకంటే అందరూ అంబానీలు, అదానీలు, హిందూజాలు అందరూ వచ్చారు, వాళ్లే ఇప్పటికి కూడా పెట్టుబడి కొనసాగిస్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడికి పారిపోయారు? అమర్ రాజా బ్యాటరీస్ను లేకపోతే కియా, వాళ్ళు ఎక్కడికి పారిపోలేదు, వాళ్ళ సంస్థలు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు కొత్తగా తీసుకొచ్చింది కూడా ఏం లేదు పోనీ వీళ్ళు వచ్చాక. కాకపోతే ఏంటంటే పదే పదే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించాలంటే
ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడుతూ ఉంటే సరిపోతుంది. అలాగే చెప్పుకొచ్చేటటువంటిది అదే ఎలక్షన్లో వీళ్ళని గెలిపించింది కూడా. అయితే భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు గణనీయంగా తగ్గించింది. ఈ నేపథ్యంలో మేము సుంకాలు తగ్గిస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, విదేశీ విద్యార్థులు అమెరికా వస్తే మంచిదే, రాకుంటే కొన్ని విద్యా సంస్థలకు వ్యాపారాలు ఉండవని వ్యాఖ్య, భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని ఒప్పందాలపై ఉత్సాహంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏదో ఒక దశలో భారత్పై విధించిన సుంకాలను కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇక భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై అమెరికా 2 వారాల్లో ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇది రెండోసారి. అయితే ఒప్పందాలపై ట్రంప్ అతిశయోక్తి ప్రదర్శిస్తున్నారు, లేక నిజంగా ఇరు దేశాల మధ్య చర్చలో బలమైన పురోగతి కనిపించింది అనే విషయమే స్పష్టత రావాల్సి ఉంది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే శ్రేణుల్లో అసంతృప్తి ఎందుకో తేల్చండి. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లకు లోకేష్ ఆదేశం. గతంలో ఎప్పుడు ఇన్ని పదవులు భర్తీ చేయలేదు, అయినా కేరళ ఎక్కడ అసంతృప్తి ఉంది, కార్యకర్తలకు నేతలకు మధ్య దూరం పెరుగుతుంది, నెలకోసారి జిల్లా స్థాయిలో సమీక్షలు పెట్టండి, ఇకపై ప్రతి నెల మీ పనితీరు సమీక్ష సమన్వయకర్తలతో యువనేత సుదీర్ఘ భేటీ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బీహార్ మళ్ళీ ఎన్డీఏదే అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆ కల్తీ నెయ్యిని ఎలా అనుమతించారు అంటూ ఆయన అడిగారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రహదారులపై రక్తపాతం అంటూ రాష్ట్రంలో 3 రోడ్డు ప్రమాదాలు, 9 మంది మృతి, 6 గాయాలు. నెల్లూరులో అదుపు తప్పి బైకులను ఢీకొన్న లారీ, 3 మృతి. కృష్ణాలో హైవేపై కారు బోల్తా 4 స్నేహితులు దుర్మరణం. తిరుపతిలో కారు పైకి దూసుకొచ్చిన లారీ, 2 మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హాయ్లాండ్ గ్రూప్ 1 పత్రాల తరలింపుపై రికార్డులు లేవు. ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలు హాయ్లాండ్కి తరలింపు నిర్ణయానికి సంబంధించి కమిషన్ వద్ద ఎలాంటి రికార్డులు లేవని అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. జవాబు పత్రాలను హాయ్లాండ్కి తరలించారని ఎవరు నిర్ణయం తీసుకున్న విషయంపై కూడా ఎలాంటి వివరాలు లేవన్నారు. ఏపీపీఎస్సీ వద్ద ఉన్న రికార్డు పరిశీలిస్తే జవాబు పత్రాన్ని 2020 డిసెంబర్ 5న హాయ్లాండ్కి తరలించారు. అక్కడి నుంచి తిరిగి 2022 ఫిబ్రవరి 20 ఏపీపీఎస్సీ కార్యాలయానికి తీసుకొచ్చారని వివరించారు. సొమ్ము చెల్లింపులకు సంబంధించిన పలు చెక్కులు జిరాక్స్ కాపీలో ఉన్నాయి. ఆ సొమ్మును దేనికి ఖర్చు చేసిన వివరాలు అందుబాటులో లేవన్నారు. 2022 మార్చి నుంచి మే వరకు 2 ప్రభుత్వ కళాశాల వేదికగా జరిగిన మాన్యువల్ మూల్యాంకనం కోసం అదనంగా బార్కోడ్లు, ఓఎంఆర్ షీట్లు, కంట్రోల్ బండిల్స్ని ప్రింట్ చేయించారని తెలిపారు. అన్ని వివరాలను సీల్ కవర్లో అదనపు అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచామన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జవాబు పత్రాలను సీల్ కవర్లో రిజిస్ట్రార్కి, జ్యుడిషియల్కి అప్పగించామని చెప్పారు. వివరాలను పరిశీలించి ధర్మాసనం అదనపు అఫిడవిట్ దాఖలలో చట్టం నిర్దేశించిన విధానాన్ని అనుసరించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వీయ ప్రమాణ పత్రం జడ్జి చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. అదనపు అఫిడవిట్ని ఏపీపీఎస్సీ సెక్రటరీ కాకుండా మరో అధికారి దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. ఇకనైనా పారదర్శకంగా వివరించాలని, ఏదైనా తప్పు జరిగితే అధికారులపై సుమోటోగా కోర్టు దక్కని చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. పూర్తి వివరాలతో సమగ్ర అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ నెల 17కు వాయిదా వేసింది. మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవన్, జస్టిస్ హరిహరనారాయణ శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఇద్దరు పత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.